జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యం దృష్ట్యా చనిపోయారు. వాళ్ళ సతీమణికి మాగంటి సునీత గారికి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చాడు, ఎమ్మెల్యే టికెట్. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు నిల్చుంటున్నారు, మన కాంగ్రెస్ నుంచి నవీన్ అన్న నిల్చుంటున్నారు, బీజేపీ నుంచి దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తారు, ఏ పార్టీకి లోపోతుందని మీరు అనుకుంటున్నారు? మేము మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినందుకు సానుభూతి అయితే మాకు ఉన్నదండి. కాకపోతే ఏంటంటే మేము కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తున్నాము. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ లీడ్లో ఉన్నది కాంగ్రెస్. మొన్నటిదాకా అభివృద్ధి పనులు చేశారు, మా దగ్గర అన్ని ఇన్నిగ్రేషన్లు అవన్నీ చేశారు. నెక్స్ట్ నవీన్ మా స్థానికుడు, మా చిన్నప్పటి నుంచి మా అన్న, మాకు తెలిసిన ఆయన, మా కాక వాళ్ళ కొడుకే. చిన్నప్పుడు మంచి యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు. పిల్లలకి ఏది కావాలన్నా కూడా, ఏదైనా పిల్లల ఆర్థిక స్తోమత ఉన్నా అని కూడా, ఎవరైనా ఇంట్లో చనిపోయినా అని కూడా ప్రతి రకంగా అందుబాటులో ఉంటాడు, ఆర్థిక సాయం చేస్తాడు, అన్ని రకాలుగా చూసుకుంటాడు. ఇప్పుడు ఎవరో ఇప్పుడే చూసే బదులు ఇప్పుడు 2 సంవత్సరాలు టైం ఉంది, 2 సంవత్సరాలు మేము చూస్తాము. చూసిన తర్వాత మేము అర్థమవుతుంది కదా పబ్లిక్ కూడా. నెక్స్ట్ టైం ఆలోచించుకోవచ్చు పబ్లిక్, నవీన్ చేస్తాడా చెయ్యడా సర్వీస్ అనేది. ఒకసారి ఆపర్చునిటీ ఇస్తే కదా. ఇప్పటికీ 3 సార్లు ట్రై చేశాడు, 3 సార్లు సెకండ్ ప్లేస్కి వచ్చాడు. 2019లో సెకండ్ ప్లేస్కి వచ్చాడు, 2000 దాంట్లో చేంజెస్ వచ్చినాయి. కానీ ఇప్పటివరకు అయితే మేము మా ఫుల్ సపోర్ట్ నవీన్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. గత 2 నెలల నుంచి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, 12 సంవత్సరాల వరకు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. ఇక్కడ అభివృద్ధి పనులు ఎలా ఉండేవి? ఎక్కడ వేసిన గుంగడి అక్కడనే అలాగే ఉందండి. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది, సో అండ్ సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఇవి చేస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు, అవి కూడా ఎవరికి ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇప్పటి వరకు ఎవరికి ఏం అందలేదు. ఓకే, ఇక్కడ ఇప్పుడు మీరు నవీన్ యాదవ్కి ఓటేయాలని అంటున్నారు. ఏ విధంగా అంటే వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఇప్పుడు 22 నెలలు అవుతుంది వాళ్ళు వచ్చి, ఇంకా ఏ విధంగా ముందుకెళ్తారని మీరు అంటున్నారు? 6 గ్యారెంటీలో మహాలక్ష్మి పథకం, ఫ్రీ బస్ పథకం వచ్చిందా అండి? వచ్చింది కదా. కరెంట్ సబ్సిడీ సిలిండర్ విద్యుత్ ఇస్తున్నారు కదా. అలాగే మన రేషన్ బియ్యం ఇస్తున్నారా? ఇంతకుముందు అందరు రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్ళు, ఇప్పుడు ప్రతి పేదవాడు ఎవరో ఎందుకండి నేనే తీసుకెళ్ళి నేను మా ఇంట్లో వండుకొని నేను అదే బియ్యం తింటున్నాను. ఇప్పుడు నాకు సగం కాస్ట్ తగ్గింది కదా నాకు రైస్ది. చాలా జరుగుతాయి ఎంబడే అన్నీ కావాలంటే కాదు కదా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు చాలామందికి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ వస్తున్నాయి. మీరు ఓవరాల్గా జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక మాటలో చెప్పండి, ఈ ఉప ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి, ఎవరికి మద్దతు ఇవ్వాలని మీ మాటలో ఒక మాట చెప్పండి. ఒక్కటి ఆలోచించండి, అభివృద్ధి చెందాలి అనుకుంటే నవీన్ అన్నకు ఓటేయండి. లేదు ఎక్కడున్నది పనులు అలాగే ఉండిపోవాలనుకుంటే వేరేది ఆప్షన్ ఆలోచించుకోండి. 90% ఏంటంటే ఇప్పుడు నవీన్ గారికి ఛాన్స్ ఇచ్చామనుకోండి, 2.5 సంవత్సరాలు మీరు చూడండి, మేము చెప్పడం కాదు, మీరు చూడండి, అతని వర్క్ చూడండి. అప్పుడు నెక్స్ట్ మీ ఎలక్షన్ వస్తుంది కదా, అప్పుడు ఆలోచించుకోండి. మీరు ఫస్ట్ అయితే ఇవ్వాలి కదా, ఛాన్స్ ఇవ్వాలి కదా. 2 times అతను ఫైట్ చేశాడు, 2 times సెకండ్ ప్లేస్లో వచ్చాడు. ఈసారి ఇంతమంది సపోర్ట్ ఇస్తున్నారు, ఈసారి మనం కూడా సపోర్ట్ ఇద్దాము. బూస్ట్ మనకు కూడా తెలుస్తుంది కదా 2 yearsలో.